హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం శనగపిండి వాడకుండానే మంచి రుచికరమైన కరకరలాడే కారం పూసను ఈరోజు మనం తయారు చేసుకుందాము. మస్తు తొందరగా అవుతుంది, అలకగా అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇప్పుడు మనము ఈ కారం పూస తయారు చేసుకుందాము. ముందుగాల ఒక కుక్కర్లో 1 కప్పు మినపప్పు వేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు కూడా పోసుకొని ఈ పప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పప్పును కడుక్కున్నాక దీనిలో ఉన్న నీళ్ళని పారబోసుకొని ఇక మనము ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో దానితోటి ఒక 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత మామూలు మంట పెట్టుకొని మళ్ళీ ఒక 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి పప్పును ఒకసారి చూసుకోవాలి. పప్పు మనకు మెత్త ఉడకాలి. ఇక్కడ మనకు పప్పు మంచి మెత్త ఉడికింది. ఒకవేళ మీకు ఉడకకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇక మనం ఉడికించుకున్న ఈ పప్పును ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. అట్లనే ఒక 7-8 వెల్లిపాయలు, ఒక సగం చెంచా జీలకర్ర వేసుకొని ఈ పప్పును మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ గ్రైండ్ పట్టుకున్న మినపప్పులా మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక 3 కప్పులన్నర బియ్య పిండి వేసుకోవాలి. అట్లనే ఒక 3 చెంచాల నువ్వులు, 2 చెంచాల సబ్జా గింజలు, 1 చెంచాడు ఓమా, చెంచాడు కారము, అట్లనే రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఈ పిండి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లో మనము గ్రైండ్ పట్టుకున్న మినపప్పు వేసుకున్నాం కదా, అందుకని చెప్పి ఇలా నీళ్ళు ఎక్కువ పట్టాయి. అందుకని చెప్పి నీళ్ళను కొన్ని పోసుకుంటా పిండి మరి గట్టి కాకుండా మెత్త కాకుండా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపించినట్లు కొంచెం వెడల్పుగా చేసుకొని మనం మినపప్పు తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు నూనెను బాగా వేడి చేసుకొని ఆ నూనెను మన పిండిలో పోసుకోవాలి. పిండిలో పోసుకొని ఈ నూనె పిండి మంచిగా కలిసిపోయేటట్టు నూనె కొంచెం వేడి ఉండగానే కలుపుకోవాలి. నూనె వేడి ఉంది కదా, కొంచెం కాలుతుంది, మెల్ల జాగ్రత్తగా కలుపుకోవాలి. చూస్తున్న వీడియోలో మనకు పిండి అనేది కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయింది. అట్లా ఉండాలి. ఇక పిండిని కలుపుకున్నాక ఇప్పుడు మనం పూసపోసే మిషన్లో లోపల కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్నాక కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం పూసపోసే మిషన్లో ఒక పిండి ముద్దను పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్కు కొంచెం నూనె రాసుకొని ఆ కవర్ పైన వీడియోలో చూపిస్తున్నట్లు పూసను ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ కవర్ అనే కాదు, మన జాలి గంట ఉంటాయి కదా, దాని మీద కూడా ఈ పూసను ఒత్తుకోవచ్చు. ఇక మనం పూసను ఒత్తుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయిలో నూనె మంచిగా వేడైనాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మనం పోసుకున్నటువంటి పూసను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. కడాయిలో వేసుకొని మామూలు మంట మీదనే ఈ పూసను ఒకవైపు మంచిగా కాలినాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. స్టవ్ మంట ఎక్కువ పెట్టద్దు, ఎక్కువ పెడితే పూస తొందర మాడిపోతుంది. మనకు తొందరగా కాలితే పూస మంచి రుచికరంగా ఉండదు, కరకరలాడుతుంది, కానీ పూస ఉడకది. ఇక పూస రెండు వైపులు మంచిగా కాలినాక దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు శనగపిండి లేకుండానే మంచి రుచికరమైన కరకరలాడే కారం పూస తయారైపోయింది. చూసిరు కదా కారం పూస ఎంత మంచి తయారైందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇటువంటి కారం పూస తయారు చేసుకోండి. మంచి రుచికరంగా ఉంటుంది, తొందరగా అవుతుంది, అలకగా అవుతుంది.